ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిస్ట్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక జడ్జీల ఫోన్లు చాటుగా విన్నారు, వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ బయటపడుతున్న విషయాలు ఒక్కొక్కటి. బారసా కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న శ్రీధర్రావు వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి. ఈ విధంగా వాంగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, బారాసా నేతలకు సంబంధించిన కేసుల్ని పర్యవేక్షిస్తున్న న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు న్యాయస్థానానికి పోలీసులు సమర్పించిన నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతుంది. ఈ విధంగా న్యాయవాదుల జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని ఇది ఫోన్ ట్యాపింగ్ వెనుక BRS ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. భుజంగరావు వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకు వస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నిందితుడి నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొనడం కలకలం రేపుతుంది. ఇందుకు ఉదాహరణగా ఓ హైకోర్టు జడ్జి పేరును దర్యాప్తు అధికారులు ప్రస్తావించారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల ఫోన్లనే ట్యాప్ చేసినట్లు బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీలు, జర్నలిస్టులు ఉన్నట్లు కేసులో కీలక నిందితుడు అదనపు SP సస్పెండెడ్ నాయిని భుజంగరావు వాంగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఈ విధంగా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రభావితం చేయాలనుకున్నట్లు భుజంగరావు వెల్లడించారు. ఈ విధంగా జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా ఇక్కడ వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్పై అదనపు డీజీపీలు క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారు కాదని, కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం, ఇందుకోసం ప్రత్యేక బృందాలు వాంగ్మూలంలో తిరుపతన్న. ఈ విధంగా ఎలక్షన్కి సంబంధించి ఆ టైంలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు, కాంగ్రెస్ డబ్బును పట్టుకోవడమే వాళ్ళ లక్ష్యంగా ఇక్కడ పనిచేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ట్యాపింగ్పై CBI విచారణ కోరడం లేదేం, కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. విరిగింది కాళేశ్వరం పన్ను కాదు వెన్ను అని వ్యాఖ్య. రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి. రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందశ్రీకే అప్పగించినట్లు స్పష్టీకరణ. ఇక్కడ ట్యాపింగ్పై CBI విచారణ కోరడం లేదేం అని ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి విరిగింది కాళేశ్వరం పన్ను కాదు అది వెన్ను అని వ్యాఖ్య. విరిగింది కాళేశ్వరం పన్ను కాదు వెన్ను అన్నట్టుగా ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించింది ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఏం లేవు అన్నట్టుగా ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందశ్రీకే ఇక్కడ కొత్తగా రాష్ట్ర గీతాన్ని తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. అది అందశ్రీ ముఖ్యంగా అందులో పాలు పంచుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రతి విషయంపై CBI విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎందుకు డిమాండ్ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫోన్ ట్యాపింగ్ లాంటి పనుల జోలికి పోవడం లేదని స్పష్టం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వచ్చారు. ఇక్కడి తుగ్లక్ రోడ్డులో తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చానీయాంశాలుగా మారిన రాష్ట్ర గీతం రూపకల్పన, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కోతలు, ఫోన్ ట్యాపింగ్లపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ విధంగా ఆయన ఢిల్లీ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖున సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఇక్కడ ఢిల్లీ వెళ్ళినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుసుకోవచ్చు. మనం అక్కడ తెలంగాణ రాష్ట్ర భవన్లో ఆయన జరుగుతున్న మరమ్మతుల పనులను పర్యవేక్షించి అక్కడ విలేకరులతో మాట్లాడినట్టుగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు నేను వ్యక్తిగతంగా సమీక్ష చేపట్టలేదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎవరి మాట వినే రకం కాదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. దర్యాప్తు అధికారులు ఎవరి మాట వినే రకం కాదు, వాళ్ళు కరెక్ట్ పనిచేసి అసలు నేరస్తులను శిక్షిస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో. ఇంకా రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా
ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు జూన్ 2న జరిగే కార్యక్రమాలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా ఆహ్వానించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని 10 జన్పద్లో ఆమెతో భేటీ అయి వేడుకలకు హాజరు కావాలని కోరారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియాను ప్రత్యేక అతిథిగా పిలవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ విధంగా మొదటిసారి ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు సోనియా గాంధీ రానున్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికుల దించివేత. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలోని బాత్రూంలో ఓ టిష్యూ పేపర్పై ఉదయం 5:30 గంటలకు బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందకు దించేసిన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. విధంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ద్వారం నుంచి జారుతూ కిందికి దిగుతున్న ప్రయాణికులు. ఈ విధంగా బాంబు బెదిరింపు ద్వారా ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి కిందికి దిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఒకే కుటుంబంలో 110 ఓట్లు. బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్న చందేల్ నివాస్. లోక్సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. 7వ విడత బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 1న 7వ విడతలో పోలింగ్ జరగనున్న క్రమంలో బీహార్ రాజధాని పట్నాలోని చందేల్ నివాస్ రాజకీయ నాయకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ ఇంట్లోని కుటుంబంలో 165 మంది సభ్యులు ఉండగా వారిలో 110 మంది ఓటర్లు కావడమే ఇందుకు కారణం. ఎన్నికల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పార్టీల అభ్యర్థుల ఇది ఒకే కుటుంబంలో 110 మంది ఓటర్లు అంట. బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్న చందేల్ నివాస్ కుటుంబం. ఆ కుటుంబంలో 110 మంది ఓటర్లే కావడం, 165 మంది ఉంటే దాంట్లో 110 మంది ఓటర్లు అంటే మేజర్లు ఉన్నట్టుగా ఇక్కడ కుటుంబం మొత్తం అక్కడ రాష్ట్రంలో కుటుంబంపైనే ముఖ్యంగా దృష్టి పెట్టినట్టుగా ఓటర్లు స్థానిక లీడర్లు దృష్టి ఉంచినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రజాభవన్ నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు. జాగిలాలు బాంబ్ స్క్వాడ్లతో పోలీసుల తనిఖీలు. చివరికి నకిలీ ఫోన్ కాల్స్గా నిర్ధారణ. ఈ విధంగా బాంబు బెదిరింపులు అవన్నీ నకిలీ అన్నట్టుగా నకిలీ ఫోన్ కాల్స్ అది ఎవరో ఆకతాయి పట్టించినట్టుగా ఇక్కడ సమాచారం తెలుసుకోవచ్చు. అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో భారీ ఎత్తున అక్రమాలు. లైసెన్సులు పేరు మార్పు, ఫిట్నెస్ రెన్యువల్కు ప్రత్యేక ధరలు వసూళ్ల కోసం కొందరికి ప్రైవేట్ సైన్యం. మంగళవారం అశ్వరావుపేటలోని చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఏ సిబ్బంది అనుకొని ఏసీబీ అధికారులకు మామూలు ఇస్తున్న లారీ డ్రైవర్. ఈ విధంగా అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాలు అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో భారీ ఎత్తున అక్రమాలు. ఈ విధంగా అవినీతి అధికారులు చక్రం తిప్పుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఎక్కువ వసూలు చేస్తున్నట్టుగా ఇక్కడ ఏసీబీ అధికారులు అక్కడ రైడ్ చేస్తే అక్కడ ఆర్టీఏ అధికారులు అనుకొని ఏసీబీ అధికారులకు డబ్బు ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళు లారీ డ్రైవర్లు. సాయంత్రము బీటెక్ చదవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి. ఓయూలో గతేడాదే ప్రారంభం. ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం. ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే వారాంతంలో 2 రోజుల పాటు తరగతులకు హాజరై ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అది 3 ఏళ్లలోనే బీటెక్ పట్టా దక్కించుకోవచ్చు. కాకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండడం తప్పనిసరి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే 2023-24 సాయంత్రం బీటెక్ కోర్సులకు పచ్చజెండా ఊపింది. తరగతుల నిర్వహణకు దేశంలో మొత్తం 137 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి లభించగా రాష్ట్రంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలకు అవకాశం దక్కింది. రాష్ట్రంలో గత ఏడాది మరో 11 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసిటిఈ నుంచి ఆమోదం లభించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ ఏడాది ఆ కళాశాలలతో పాటు మరికొన్నింటికి అనుమతి లభించే అవకాశం ఉంది అని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైన జీవో జారీ కాలేదు. ఈసారి మళ్ళీ ఏఐసిటిఈ నుంచి రెన్యువల్కు దరఖాస్తు చేశామని స్టాన్లీ మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కృష్ణారావు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్ మేరకు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థుల్లో కనీసం 90% మంది చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే బీటెక్ చదివితే వేతనం అధికంగా వస్తుందన్న భావనతో లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో
చేరుతున్నారు. దానికి తోడు ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో బీటెక్, ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం ఉందని భావించి డిప్లొమా పూర్తయిన వెంటనే బీటెక్లో రాష్ట్రంలో ఈసెట్ ద్వారా ప్రవేశం పొందుతున్నారు. ఈ విధంగా సాయంత్రము బీటెక్ చదవచ్చు. పాలిటెక్నిక్, డిప్లొమా అర్హత తప్పనిసరి.